వెల్కమ్ టు విఎస్బి మీడియా. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం. ముందుగా ఈనాడు. 4 ఏళ్లుగా మోత వెళ్ళిపోతూ వాత. తాజాగా 15% ఆస్తి పన్ను పెంపుతో కొత్త బిల్లులు సిద్ధం. 5 ఏళ్లలో జగన్ అదనంగా పెండుకున్నది 995 కోట్లు. 2020-21లో మొత్తం పన్ను 1,157.54 కోట్లు. 2024-25కి 2,109.88 కోట్లకు పెరిగిన వైనం. ఇక అనూహ్యంగా ముగ్గురికి భాజపాకి టికెట్లు. 6 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పురంధేశ్వరులకు టికెట్లు. సీఎం రమేష్, వరప్రసాద్, కొత్తపల్లి గీత, శ్రీనివాస వర్మలకు. పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్. 13 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసిన జనసేన. రైల్వే కోడూరు అసెంబ్లీ స్థానానికి డాక్టర్ యనమల భాస్కర్ రావు. అనుమానాస్పదంగా సంధ్య ఆక్వా బస్సు. 3 రోజులుగా కొత్త మూలపేట సెజ్ కాలనీలున్నాయి. అందులో కీలక దస్త్రాలు. ఎస్సీ వర్గీకరణ ఎన్డీఏతోనే సాధ్యం. మోదీ, చంద్రబాబుకు మా మద్దతు. సంక్షేమ పథకాలు రద్దు చేసి జగన్ ద్రోహం చేశారు. ఎంఆర్పీఎస్ అధినేత మందా కృష్ణ మాదిగ. ఆర్టీసీ బస్సులు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి, జగన్ చూస్తుంటారు. వాహనాలన్నీ నిండుగా రావాలి, మేమంతా సిద్ధం. సభ ఏర్పాట్లపై టెలికాన్ఫరెన్స్లో సజ్జల. కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేశారని తెదేపా కార్యకర్తపై దాడి. అరాచకాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వ కుయుక్తి. సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యకు వ్యక్తిగత అంశాలే కారణమట. వారికి భూమికి సంబంధిత సమస్య లేనే లేదన్న డీఎస్పీ షరీఫ్. క్రికెట్ బెట్టింగ్, చెడు అలవాట్ల వల్లే అప్పుల పాలయ్యారని వక్రభాష్యం. వారి సూసైడ్ నోట్లోని అంశాలను పక్కదారి పట్టించిన వైనం. నిస్సిగ్గుగా అధికార వైకాపాకు వత్తస్సు. కస్టడీ నుంచే కేజ్రీవాల్ పాలన. తొలిసారి అధికారిక ఉత్తర్వులు జారీ. నీటి సమస్యను నివారించాలంటూ మంత్రి ఆర్టీసీకి నోట్ ద్వారా ఆదేశాలు. ఎన్నికల ఫీల్డ్లో తొండాట. వైకాపాకు ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రచారం. జగన్కు ఓటేయకపోతే ఉపాధి వసూలు పనులు ఉండవని కూలీలకు బెదిరింపు. చేష్టలోడికి చూస్తున్న ఎన్నికల సంఘం. విశాఖలో ఆయుధాల కలకలం. ఇక ఆంధ్రజ్యోతి. అస్మదీయుడికి అదిరేటి ఆఫర్. కాకినాడ వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కుటుంబ సభ్యునికి భారీ భూసంతర్పణ. అది ఎకరం జస్ట్ 5 లక్షలకే. కోర్టు ముందు రోజు 1,985 ఎకరాలు. 5 ఏళ్లలో గ్రీన్ కోకు 7,047 ఎకరాలు. అందులో 1,985 ఎకరాలకు కోర్టుకు ఒకరోజు ముందు జీవోలు. మిగతా కంపెనీలకు భూముల లీజుకు. గ్రీన్ కోకు మాత్రం అమ్మేయడమే. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన భూమే ఇంకా వినియోగంలోకి రానివ్వడం. 6 ఏళ్ళు అవుతున్నా కాంక్రీటు పనులు కాలేదు. అయినా 1,000 ఎకరాలు దోచిపెట్టిన సర్కార్. సీఎం స్పెషల్ సెక్రటరీ దువ్వూరి కృష్ణకు గతంలో గ్రీన్ కోతో అనుబంధం. కంపెనీకి వెన్నెముకగా ఓ ఐఏఎస్. రఘురామరాజుకు నిరాశే. నరసాపురం బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మ. రాజమండ్రిలో పురంధేశ్వరి. అనకాపల్లి నుంచి సీఎం రమేష్. అరకు గీత, రాజంపేట కిరణ్. తిరుపతి లోక్సభ బరిలో వరప్రసాద్. నేడు అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన. తిరుపతిలో ఆరణి శ్రీనివాసులే. మరో 11 స్థానాలకు సేనా అభ్యర్థుల ప్రకటన. రాజోలులో మాజీ ఐఏఎస్ వరప్రసాద్, పి గన్నవరంలో సత్యనారాయణ. ఇక పాలకొండ, ఆవనిగడ్డ, విశాఖ దక్షిణ పెండింగ్. వైసీపీకి మరో 2 దళిత ఎమ్మెల్యేలు గుడ్ బై. వరప్రసాద్ బీజేపీలో చేరిక. కాంగ్రెస్లోకి ఎలీజా. ఇప్పటికే 3 ఎస్సీ సభ్యుల రాజీనామా. వయా కవిత టార్గెట్ కేజ్రీ. ఢిల్లీ సీఎంకు ఉచ్చు బిగించే దిశగా దర్యాప్తు. కవితపై రోజంతా ప్రశ్నల వర్షం. వాంగ్మూలాలు కవిత ముందు ఉంచి ప్రశ్నలు. లెక్కర్ స్కామ్లో మేకా శరణ్ పాత్రపై ఆరా. 8వ రోజుకు చేరిన కవిత విచారణ. నిజామాబాద్లో ఈడీ దర్యాప్తు. జైలు నుంచే కేజ్రీవాల్ పాలన. ప్రజల తాగునీటి వేతలు తీర్చాలని మంత్రి అతీషికి ఆదేశాలు. ఘటనపై ఈడీ సీరియస్. కేజ్రీవాల్ను 6 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు. నిబంధనల ప్రకారం జైలు నుంచి పాలన కష్టమే. కేజ్రీ సతీమణి సునీతకు సీఎం పగ్గాలంటూ ఊహాగానాలు. ఇక 31న ఇండియా కూటమి మహార్యాలీ. కేజ్రీ అరెస్టుపై సంఘటిత ఉద్యమం. రామ్లీలా మైదానంలో భారీ సభ. మద్యం కేసులో అరెస్టైన శరత్ రెడ్డి బీజేపీకి 60 కోట్లిచ్చి విడుదలయ్యారు. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చారు. ఢిల్లీ మంత్రి గోపాల్ ఆరోపణలు.
ఆప్ కాంగ్రెస్ సిపిఎం సంయుక్త మీడియా సమావేశం. ఇక లోక్సభ బరిలో కంగనా రనౌత్, హిమాచల్ నుంచి పోటీకి సినీ నటి. మేనకకు టికెట్, వరుణ్కు మొండిచేయి. 111 మందితో బీజేపీ 5వ జాబితా. టీడీపీ గెలుపు, మాదిగల గెలుపు. పార్టీతో మాదిగలది శాశ్వత బంధం. మందాకృష్ణ మాదిగతో భేటీలో చంద్రబాబు. ఎన్డీఏకు మద్దతు ప్రకటించిన ఎంఆర్పీఎస్. ఇక బకాయిలపై బుకాయింపు. నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సింది 1400 కోట్లు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ విడుదల చేసిన నిధులు 180 కోట్లు. నిర్వహణ భారంగా మారిందని యాజమాన్యం గగ్గోలు. 2 రోజుల్లో మరో 700 కోట్లు విడుదలకు డిమాండ్. జగన్ పత్రికలపై 220 కోట్లకు దావా. పరువు నష్టం నోటీసు పంపిన బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. భారత్లో మళ్లీ వాణిజ్యం సంబంధాల పునరుద్ధరణకు తీవ్రంగా పరిశీలిస్తున్నామన్న పాక్. అభివృద్ధి వైపు టీడీపీ, డ్రగ్స్ వైపు వైసీపీ. ఏది కావాలో ప్రజల విజ్ఞత చూపాలి. 2020లోనే గ్యాంబ్లింగ్ను చట్టబద్ధం చేసే కుట్ర. వైసీపీకి మళ్లీ అధికారం ఇస్తే ఇవే దారుణాలు. ఓట్ నాట్ ఫర్ సేల్ నినాదంతో ముందుకు రండి. ప్రజలకు లోకేష్ విజ్ఞప్తి. మంగళగిరిలో ప్రచారం. కాన్వాయ్ను పదే పదే తనిఖీ చేసిన పోలీసులు. ఇక గనుల శాఖలో ఘనుడు. ఎండీసీని శాసిస్తున్న లాబీయిస్టు. చాలా ఏళ్లుగా చక్రం తిప్పుతున్న ప్రైవేటు ఉద్యోగి. బెరాటీస్ కార్ట్, ఇతర ఖనిజాలపై కన్ను. మార్కెటింగ్ విభాగం అడ్డాగా వ్యవహారాలు. లీజులు, బిల్లులు, టెండర్లు సర్వం ఆయనే. ఓ కంపెనీకి 100 ఎకరాల ప్లాన్ ఆయనదే. గనుల నుంచి రెవెన్యూ వరకు లాబీయింగ్. మాట వినని వారిపై సీఎంఓ నుంచి ఫోన్లు. ముఖ్య అధికారితో లాబీయిస్టు చట్టపట్టాల్. చిన్న కంపెనీలను ప్రోత్సహించవద్దని హుకుం. ఇక పెద్దలకు టీబీ వ్యాక్సిన్. మానవుల నుంచి సేకరించిన క్షయ బ్యాక్టీరియాతో తొలిసారి తయారు చేసిన స్పానిష్ కంపెనీ బయోఫాబ్రీ. ఆ సంస్థతో కలిసి ట్రయల్స్ చేపట్టిన భారత్ బయోటెక్ ప్రపంచంలోనే తొలి లైవ్ ఎటెన్యూయేటెడ్ టీబీ వ్యాక్సిన్. ప్రస్తుతానికి సేఫ్టీ ట్రయల్స్, వచ్చే ఏడాది ఎఫికసీ ట్రయల్స్. ఇక శివశక్తి అధికారికం. జాబిలిపై విక్రమ ల్యాండర్ దిగిన ప్రదేశానికి మోదీ నామకరణం. అధికారికంగా ఆమోదించిన అంతర్జాతీయ ఖగోళ సంఘం. బీజేపీలో చేరిన వాయుసేన మాజీ చీఫ్ భదౌరియా. ఇక ఫోన్ ఛార్జింగ్ అవుతుండగా షార్ట్ సర్క్యూట్, మంటలు చెలరేగి 4 చిన్నారులు దుర్మరణం. ఉత్తరప్రదేశ్లోని మెరాట్లో విషాదం. ఇదేదో తేడాగా ఉందే. రాష్ట్ర అధికారుల తీరుపై ఈసీ విస్మయం. అధికార పక్షం అక్రమాలపై కుప్పల తెప్పలుగా ఫిర్యాదులు. అడిగితే అంతా బాగుంటుందన్న కొందరు కలెక్టర్లు, ఎస్పీలు. పొంతలేని సమాచారంపై అనుమానం. వారి పుట్టు పూర్వత్తాలపై కమిషన్ ఆరా. కొందరిపై అంతర్గతంగా విచారణ. వారం తర్వాత వరుసపెట్టి వేటు. ఇక సాక్షి. ఎల్లో కల్లోరం. 30కి పైగా స్థానాల్లో బొగ్గమంటున్న టీడీపీ నేతలు. సీట్లు రాక పలుచోట రెబల్స్గా బారిన తెలుగు తమ్ముళ్ళు. వారిని బుజ్జగించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న చంద్రబాబు. ఎంత సర్ది చెప్పినా టికెట్ దక్కించుకున్న వారిని ఓడిస్తామంటున్న అసంతృప్తులు. పైకి పార్టీ కోసం పనిచేస్తామని చెబుతున్నా లోలోపల రగిలిపోతున్న వైనం. పొత్తుల్లో పోయిన 31 స్థానాల్లోనూ గందరగోళమే. రెడ్డిగూడెంలో బల ప్రదర్శన చేపట్టిన టికెట్ దక్కని దేవినేని ఉమ. ఏలూరు ఎంపీ టికెట్పై రాజీ లేని పోరాటం చేస్తున్న బీజేపీ. గోపాలపురంలో మద్దిపాటికి తప్పని అసమ్మతి బెడద. ఇక శవాలపై పేలాలు. రాజకీయ లబ్ధి కోసం చావులను వదలని రాజగురివింద. టీడీపీ సర్కారు నిర్వాకాలను వైఎస్ఆర్సీపీకి ఆపాదిస్తూ రామోజీ శుద్ధరాతులంటూ వార్త. పచ్చమొక్క భూమాయకు చేనేత కుటుంబం బలి. 2015లో ఆన్లైన్లో చేర్చినట్లు మోసం. 2017లో మరో మహిళ పేరుతో ఆన్లైన్లోకి. ప్రభుత్వ భూమికి పట్టాలిచ్చినట్లు వంచిన. భూమి దక్కకపోవటం, వ్యసనాలకు రూ. 40 లక్షల పైగా అప్పులతో కుటుంబాన్ని కడతీర్చి సుబ్బారావు బలన్మరణం. ఇక సంధ్య నిర్వాకాలతో ఎగుమతులకు దెబ్బ. డ్రగ్ మాఫియా వల్ల ప్రమాదంలో మత్స్య పరిశ్రమ. ఏపీ మెకానైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్. ఇక పార్టీ లేదా పుష్ప. ఏపీలో బీజేపీకి అభ్యర్థులు కరువైన రీతిలో ఎంపీల లిస్టు. 6 నరసాపురం తప్ప అన్ని సీట్లు వలస నేతలకే. కండువా కప్పుకున్న రోజే వరప్రసాద్కు తిరుపతి సీటు.
కడప నుంచి అనకాపల్లికి వచ్చి సీఎం రమేష్ పోటీ. ఈ మధ్య చేరిన కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట, పురంధేశ్వరికి రాజమండ్రి, కొత్తపల్లి గీతకు అరకు, జీవీఎల్ సోము వీర్రాజు విష్ణు అంతేనా? అరకు అందాలకు అమెరికా ఫిదా. తూర్పు కనుమలో పర్యటించిన అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తదితరులు. విశాఖ తీరంలో 2 వారాల పాటు భారత అమెరికా సైనిక విన్యాసాలు. ఈ నెల 18 నుంచి కొనసాగనున్న త్రివిధ దళ విన్యాసాలు. ఆ బాక్సుల్లో ఫైళ్లు. అనుమానాస్పదంగా సంధ్యా బస్సు. పోలీసుల తనిఖీ. బాక్సుల నిండా ఫైళ్ల కట్టలు ఉన్నట్లు నిర్ధారణ. సిబిఐ అధికారులకు నివేదిస్తామన్న పోలీసులు. ఇక నిరుపేద కుటుంబాల్లో వెలుగులు. 9 ఏళ్ల మొహమ్మద్కు కొత్త జీవితాన్ని ప్రసాదించిన సీఎం జగన్. పాఠశాలలో ప్రమాదవశాత్తు కింద పడి పూర్తిగా చితికిపోయిన బాలుడి స్వరపేటిక శాసనాలం. అరుదైన చికిత్సకు 6 లక్షలకు పైగా ఖర్చు. ఇటుక బట్టీలో కూలి పనులు చేసుకునే ఆ కుటుంబానికి స్తోమతకు మించిన భారం. అరుదైన శస్త్రచికిత్సకు పూర్తి ఖర్చులు భరించిన రాష్ట్ర ప్రభుత్వం. మరో శస్త్రచికిత్సతో త్వరలో మాటలు వస్తాయన్న వైద్యులు. ఇక కంగానా నవీన్ జిందాల్కు బీజేపీ టికెట్లు. కులబంధంతోనే బాబుకు జేపీ భజన. మేధావి ముసుగులో కుల కుటీలత్వం. చంద్రబాబు కోసమే జయప్రకాష్ నారాయణ అసత్య ప్రచారం. కూటమికి ఆయన వంతపారటం దారుణం. రంగాను చంపిన వ్యక్తులతో కాపులు వెళ్లొద్దు. ఏపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి. సో ఇవి ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తలు.